రైట్. ఏదైతే అంగన్వాడీ టీచర్ విశాఖ జోన్కి సంబంధించి 46 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో వాళ్ళ ప్రమోషన్ విషయంకై ఐసిడిఎస్లో డిపార్ట్మెంట్ టెస్ట్ రాశారు. గ్రేడ్ 2 సూపర్వైజర్గా రాసిన టెస్ట్లో వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురొచ్చాయి. వాళ్ళ ప్రమోషన్ హోల్డ్ చేశారంటూ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టేందుకు వచ్చారు. అయితే మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. రైట్, చెప్పండి, మీకు ఎలాంటి సమస్య వచ్చింది? నమస్తే అండి, నా పేరు పి సూర్యకాంత. మేము పెందుత్ ప్రాజెక్ట్ నుంచి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్ గారికి మనం అర్జీ స్పందనలో పెట్టడానికి అనేసి మేమైతే 2022లోని గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి 10 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాకు ఎగ్జామ్ పెట్టారు. మేము ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాము. అలా 560 పోస్టులు ఉన్నాయనేసి గవర్నమెంట్ ప్రకటించింది. అందరివి క్వాలిఫై అయ్యాము ఒకేలాగా. 560 మంది మాకు ర్యాంకింగ్ కూడా ఇచ్చారు, మీరు పోస్టులో పాస్ అయ్యారని చెప్పారు. కానీ 396 పోస్టులు మాత్రమే ఇచ్చి 164 పోస్టులు మాత్రం హోల్డ్లో పెట్టారు. ఎందుకు ఏంటని మేము కారణం అడిగితే 2013లో వాళ్ళు మీ మీద కేసు వేసారమ్మా. వాళ్ళు అప్పుడులో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన దానికి సంబంధించి ఇంకా కొన్ని పోస్టులు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి మాకు కేసు వచ్చింది. అందువల్ల మీ 164 మేము ఉంచుతున్నాం హోల్డ్లో అని. మన ఏపీ మొత్తం మీద 164 ఉంచి మన వైజాగ్ జోన్కి అయితే 76 పోస్టులు హోల్డ్లో మనకు వచ్చాయి. కానీ మీకు 30 మందికి ఇస్తున్నాం, 46 హోల్డ్లో ఉంచామని చెప్పారు. ఇప్పుడు ఆ 46 మందిని కూడా మేము ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా తిరుగుతున్నాము. అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. మా పోస్టులు మాకు కావాలి, మాకు ఇప్పించండి అనేసి మేము పాస్ అయ్యి కూడా మా పోస్టులు తీసుకోలేకపోతున్నాము. ఎందుకు ఏంటని రిజర్వర్ మేము కోర్టు ద్వారా కూడా దీన్ని పోరాటం చేస్తున్నాము. అయితే కేసులో ఫైనల్ వచ్చేసింది. మీకు రిజర్వ్లో పెట్టాము, 3 నెలల్లో రిజర్వ్లో నుంచి మీకు బయటకు వచ్చి మీ కేసు అయితే క్లోజ్ అవుతుందని చెప్పి కూడా ఇప్పుడు మాకు 5 నెలలు అవుతుంది. రిజర్వ్లో పెట్టి కూడా మీ పోస్టులు వచ్చేస్తాయి అని. అయితే ఈ వైజాగ్ జోన్లో 46 పోస్టులే కాకుండా అసలు సూపర్వైజర్ పోస్టులు అనేవి 120 ఉన్నాయి. మనకి రిక్వైర్మెంట్ అనేది 120 ఉన్నాయి వేకెన్సీ ఖాళీలుగా. అయినా మా 46 ఇచ్చినా 2013 ఇచ్చినా ఇంకా మనకి ఇంకా సూపర్వైజర్ పోస్టులు కావాల్సి ఉన్నాయి. అయినా సరే మా 46 పోస్టులు తీయట్లేదు. ఈ 164 పోస్టులు పెండింగ్లో ఉండిపోయినవి. ఇంతమంది అంగన్వాడీ టీచర్లు ఈ 164 మంది ఈరోజు వస్తుంది రేపు వస్తుందని ఎన్నో బాధలు పడుతూ వస్తుందేమో అనేసి అంటూ ఇందులో ముందు కొనసాగుతూ మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యామిలీలతో కూడా ఎన్నోసార్లు ఇప్పటికి ఒక 50 సార్లు మేము అన్ని జోన్ల ఆఫీసులకి తిరిగాము. ఇంట్లో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, వస్తుంది అని. ఇప్పుడైతే ఇంకా వెళ్ళొద్దు, మీరు ఏంటి మనకి ఏ డిపార్ట్మెంట్లో మనకు ఆదరించట్లేదు, లేదు అవుతుంది ఈసారి స్పందనలా పెడుతున్నాం కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు అన్నీ మారాయి, ఈసారి మనకు కేసు క్లోజ్ అవుతుంది, వస్తుంది పోస్ట్ అని ఆశతో ఈరోజు వచ్చాం సార్. మేము ప్రధానంగా మా 164 పోస్టుల్లో ఉన్న అందరికీ కూడా గ్రేడ్ 2 సూపర్వైజర్లో ఎలా అయితే మాకు 396 మందికి ఇచ్చారు, మమ్మల్ని కూడా ప్రమోట్ చేసి మాకు ఆర్డర్ కాపీ మీకు వచ్చింది, జాబ్ వచ్చిందని మా చేతికి వచ్చి మళ్ళీ మేము ఎప్పటిలా సూపర్వైజర్ పోస్టులు ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చాం సార్. అది మాకు తీరాలనేసి థ్యాంక్ యూ సార్. దానికోసం ఏదైతే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ కోసం అని చెప్పి ఎగ్జామ్ రాశారు, కోర్టులో కేసు ఉన్నట్టుగా ఆ కేసు వలన హోల్డ్ అయింది. కేసు కూడా హీరింగ్ అయిన తర్వాత కూడా ప్రమోషన్ మాకు ఏదైతే ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాఘవతో పవన్ కుమార్, విశ్వభారత్ టీవీ. థ్యాంక్ యూ.